బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు సపోర్ట్ చేస్తారా? మీ అంతరాత్మ ప్రబోధం ప్రకారం ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు నిత్యం చూస్తా ఉన్నారు ఇవాళ గతానికి ఇప్పటికెంత చేంజ్ వచ్చిందో. 2014 మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్లో ఒక గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు, ఒక లుంబిని పార్క్, దిల్సుఖ్నగర్ చౌరస్తా, దిల్సుఖ్నగర్ పక్కగా ఉన్న సాయిబాబా మందిరంలో తెగిపడ్డ కంటాలు, చిమ్మిన రక్తం, ఇప్పటికీ కళ్ళు కోల్పోయి అవయవాలు కోల్పోయి జీవత్యా వల్ల 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. మొన్ననే హైదరాబాద్ అమాయక ప్రజల ప్రాణాలు తీసి రక్తాన్ని కళ్ళచూసే దుర్మార్గులకి ఇవాళ ఎన్ఐఏ, ఆనాడు ఎన్ఐఏ కోర్టు ఎట్టయితే శిక్ష వేసిందో ఇవాళ హైకోర్టు కూడా అదే శిక్షను ఖరారు చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే ఇదొక ఇక్కడికే పరిమితం కాలే. ఈ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఎట్లా పెట్టరేగిపోయిండు, ఎట్లా హింసకు పాల్పడరు, ఎంత భరతమాత ముద్దుబిడ్డల ప్రాణాలు తీసుకున్నాక తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ చరిత్ర మన కళ్ళ ముందు కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మీరందరూ విజ్ఞులు కాబట్టి, అపారమైన అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు కాబట్టి, నిత్యం ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు కాబట్టి, మీ అంతరాత్మ సాక్షిగా ఈ హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే, రక్తం చెందకుండా ఉండాలంటే, బాంబుల మూతలు లేకుండా ఉండాలంటే, వలసలు లేకుండా ఉండాలంటే, గుండాయిజం లేకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గౌతమ్ రావు గారికి ఓటేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండవది, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు కేవలం కేంద్ర ప్రభుత్వ పరంగా నిధులు వస్తే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కోసం మాత్రమే వచ్చేది. అది పిఎంజేఎస్వై రోడ్లు కావచ్చు, అర్బన్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, రూరల్ ఏరియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, ఎన్ఆర్హెచ్ఎం మెడికల్ కోసం వచ్చే డబ్బులు కావచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నగరాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. రాష్ట్రాలు ఆ విస్తరణకు అనుగుణంగా, పెరుగుదలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు, కష్టమవుతుందని చెప్పి భావించి మొట్టమొదటిసారిగా స్మార్ట్ సిటీల పేరిట, అమృత నగరాల పేరిట ఇవాళ నేరుగా డబ్బులు ఇచ్చి నగరాలను అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అవునా కదా అని నేను గుర్తు చేయదలుచుకున్నాం. ఇక్కడ ఫేజ్ 1 కింద తెలంగాణలో 12 మున్సిపల్ కార్పొరేషన్ ఉంటే 66 ప్రాజెక్టులకు గాను 833 కోట్లు శాంక్షన్ చేసింది. అట్లనే ఇక్కడ రెండో ఫేజ్ కింద 2870 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులిచ్చింది. ఇవాళ చాలా మందికి హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్ అంతా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని చెప్పి సంబరపడతాను, కానీ తప్పు అదంతా. మీరు ఆరామ్ గారు చౌరస్తా ఉంది, ఆరామ్ గారు చౌరస్తాలో అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బుతో కడుతున్నారు. అట్లే అంబర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరామ్ గారు శంషాబాద్ 6 వరుస రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్
దాదాపు 900 కోట్లు 1000 కోట్లు కుంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టిన ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, అదొక 600 కోట్లు 700 కోట్లు. అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారి చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కొంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏమి లేదు. చిప్పచేతికి వచ్చి ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిందో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించారు.